అన్న మీ సినిమా పేర్లు చెప్తానన్నా, ఆ సినిమాలు మీరు అనుభవం చెప్తారన్న. మీ ఫస్ట్ సినిమా లాహిరిలో దీంట్లో అనుభవం ఎలా తెలియదన్న, ఒక లైఫ్ తగిలిన అనుభవం అంటే చెప్పండి. ఆ సినిమాలో అంటే ప్రతి అనుభవం అంటే ఒక ఆ టైంలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఆ సినిమా అంటే నాకు ఒక ఆఫ్ కోర్స్ నేను కొన్ని సినిమాలకి పూర్తిగా అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశాను, కానీ ఒక యాక్టర్గా ఒక సినిమాకి ఎలా కంప్లీట్ చేయాలి అది బేసిక్గా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆ సినిమాకి నేను చేసినప్పుడు అంత ఎంజాయ్మెంట్ నేను చేయలేదు, ఎందుకంటే ఆ సినిమా నాకు ఒక పరీక్ష లాంటిది. అంటే ఫస్ట్ సినిమా హిట్ కొట్టారు, పరీక్ష లాంటిది. కరెక్ట్. ఓకే, సెకండ్ సినిమా ధనలక్ష్మి ఐ లవ్ యూ. ధనలక్ష్మి ఐ లవ్ యూ టైంలో నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆ సినిమాలో కొంచెం ఆ సినిమా టైంలో ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే లాహిరి సక్సెస్ అయింది సినిమా. నెక్స్ట్ ఆ సినిమా షూటింగ్ ఫారెన్లో కూడా జరిగింది. సో ఆ ఫస్ట్ టైం నేను ఫారెన్ వెళ్ళడం జరిగింది ఆ సినిమాలో, ధనలక్ష్మి ఐ లవ్ యూ సినిమాలో. సో కొంచెం కేర్ ఫ్రీగా, కొంచెం హాయిగా ఐ రియలీ ఎంజాయ్డ్ డూయింగ్ దట్ ఫిల్మ్. నెక్స్ట్ అల్లరి నరేష్ అండ్ అంకిత వాజ్ నాకు తెలియదు. ఒట్టు అమ్మాయి అది ఒక మంచి సబ్జెక్ట్. నాకు ఈ సినిమా అంటే నాకు ఈ సినిమా మ్యాక్సిమం షూటింగ్ విజయవాడలో జరిగింది. సో ఫస్ట్ టైం నేను విజయవాడకి వెళ్ళాను, అక్కడ ఒక 20-25 days స్టే చేశాను. సో ఒట్టు అమ్మాయి ఎవరు నాకు తెలియదు, ఈ సినిమా అంటే నాకు విజయవాడ గుర్తు అన్ని. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే సూపర్ ఫిల్మ్ ఇది. బ్రహ్మానందం గారు, సునీల్ గారు, సంగీత, ఇది ఒక టోటల్ ఫ్యామిలీగా మేము ఈ సినిమా టోటల్ ఒక పిక్నిక్గా మేము ఎంజాయ్ చేశాను అందరం కలిసి. ఇట్ ఈస్, కానీ సాడ్నెస్ ఏంటంటే మేము చాలా మందితో పనిచేసిన వాళ్ళు, అంటే చాలా మందితో పనిచేసి, అంటే లైక్ చలపతిరావు గారు హీస్ నాట్ దేర్ ఎనీమోర్, సేమ్ విత్ ఎంఎస్ నారాయణ గారు. సో అది కొంచెం అది కూడా ఉంది మెమరీస్. ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి, అది ఈ సినిమా కూడా నేను ఈ సినిమాలో చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా నాకు ఈ సినిమా అండ్ మీ ఇంటికి వస్తే ఏమిస్తారు సేమ్ టైంలో ఈ 2 సినిమాలు షూటింగ్ అంటే భామ కలాపం జరిగింది. భామ కలాపం ఇది నేను చేసిన ఫస్ట్ బైలింగ్వల్ ఫిల్మ్, హిందీ తెలుగు. సో దాంట్లో ఫస్ట్ టైం నేను ఈవివి గారితో అండ్ కేవివి సత్యనారాయణ గారితో నేను పనిచేశాను. ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసర్ అండ్ ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండి. అండ్ మేఘనా నాయుడు అండ్ శ్వేతా మేనన్ నా హీరోయిన్ చేసిన వాళ్ళు నాకు. ఆఖరి పేజీ నేను చేసిన ఫస్ట్ హారర్ సినిమా అది. అంటే మీకున్న ఫస్ట్ ఫ్లాప్ కూడా ఇదే అన్న. అది హారర్ సినిమా. అండ్ తలకోన ఫారెస్ట్, ఫస్ట్ టైం నేను తలకోన ఫారెస్ట్లో 21 days స్పెండ్ చేశాను. ప్లీజ్ సారీ థ్యాంక్స్ మర్చిపోయాను అన్ని. మ్యాక్సిమం షూటింగ్ గోవాలో జరిగింది, అది నాకు గుర్తుంది. డిటిఎస్ నిశ్శబ్దం అది మర్చిపోండి. అన్ని సినిమాల గురించి. పొదరిల్లు సినిమా బయటికి రాలేదు. పొదరిల్లు సినిమా నేను శివ్ బాలాజీ చేశాను, కానీ ఆ సినిమా బయటికి రాలేదు. వీడి జిమ్మడ ఇది కూడా బయటికి రాలేదు. సలాం హైదరాబాద్ ఇది హైదరాబాద్ది కామెడీ. దాంట్లో ఇది ఒక మంచి సినిమా, ఒక హిట్ సినిమా అది. సో నేను అలీ గారు ఈ సినిమా చేశాను. అది నాకు ఫస్ట్ టైం ఈ హైదరాబాద్ ఈ డైలెక్ట్ లో అరే కిదర్ జా రే క్యా కర్ రే, దిస్ వాస్ నైస్. గిలిగింతలు సేమ్ సలాం హైదరాబాద్ తెలుగు వర్షన్. ఆపరేషన్ గ్రీన్ హంట్ ఈ సినిమా నేను అనుకున్న ప్రకారంగా మలయాళంలో రిలీజ్ అయింది. ఈ సినిమా నాకు అంటే ఫస్ట్ టైం నేను ఆరతి అగ్రవాల్తో పనిచేశాను ఈ సినిమాలో. సో ఆ మెమరీస్ కూడా నాకు ఉంది. సో ఆరతి అగ్రవాల్ అది ఈ సినిమా తర్వాత నేను యాక్సిడెంట్, సో అది ఒక సాడ్ మెమరీ. పూర్ణమి నాగు ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశాను దాంట్లో. ఫస్ట్ టైం ఐ ప్లేడ్ అ స్నేక్ ఆఫ్ పాము. కానీ నాకు ఈ సినిమా గుర్తుంటే ఈ సినిమాలో ఫస్ట్ టైం నేను భరతనాట్యం డాన్స్ చేశాను పూర్ణమి, అది కూడా ముమైద్ ఖాన్తో పాటు. ఇట్ వాస్ టూ మా అన్నయ్య బంగారం అగైన్ ఒక మంచి రాజశేఖర్ గారు. ఇట్ వాస్ సూపర్ ఎక్స్పీరియన్స్. రాజశేఖర్ గారు, జీవిత మేడం, అండ్ దే వర్ ఆల్ సో నైస్. అండ్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ మన డైరెక్టర్ గారు కూడా. సో ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ దిస్ నీలవేణి అగైన్ సేమ్ ఆపరేషన్ గ్రీన్ అండ్ సేమ్ ఫిల్మ్.
ఫ్రెండ్ రిక్వెస్ట్ సినిమా నాకు అందరికీ తెలుసు. ఆ సినిమాలో నాకు చాలా కాంట్రవర్సీస్ కూడా అయింది. ఆ రిలీజ్ టైంలో డిస్ట్రిబ్యూటర్స్ వల్ల కానీ థియేటర్స్ ఇవ్వడం వల్ల ఒక కాంట్రవర్సీ అయ్యి తర్వాత నేను నిరాహారం దీక్ష కూడా చేశాను ఒక వారం థియేటర్స్ కోసం. సో ఆ మెమరీస్ నాకు ఉన్నాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ సినిమాకి. వసంతరాగం అన్న. వసంతరాగం సినిమా కూడా బయటికి రాలేదు, కానీ ఆ సినిమాలో మంచి డైరెక్టర్ గారు, ఆ సినిమాకి కూడా నాకు మంచి మ్యూజికల్ సినిమా అది, కానీ సమ్హౌ ఇట్ ఇస్ నాట్ కమ్ అవుట్ సైడ్. భలే మాస్టర్ మర్చిపోండి. నెక్స్ట్ యంగ్స్టర్స్ వస్తుంది, కంప్లీట్ అయింది. దామిని విల్లా కూడా ఐ జస్ట్ స్పెషల్ అపీరెన్స్. స్వీటీ తెలియదు. చేతిలో చేసి చెప్పు బావా. చేతిలో చేసి నేను ఒక మాస్ సినిమా చేశాను. అన్న. చేతిలో చేసి చెప్పు బావా, ఇది మాస్ సినిమా. ఇది ఒక మంచి స్టోరీ, కానీ సినిమా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ కోవిడ్ కాలంలో రిలీజ్ అయింది. సో ఆ టైంలో థియేటర్ కెపాసిటీ కూడా 50% అండ్ ఎవరు రాలేదు ఆ సినిమా చూడడానికి. కానీ నాకు మంచి ఎక్స్పీరియన్స్. చాలా టైం తర్వాత నేను ఒక హీరోగా ఫైట్స్, సాంగ్స్ అన్నీ చేశాను.